ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకన్నానంటే ఊరికినే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ పొగిడారు కాబట్టి, వాళ్ళ ఆస్థాన కవులు కాబట్టి వీళ్ళు మాట్లాడతారు. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 18 నెలలు, ఒక రోజు 4 రోజులు వాకింగ్ చేస్తే 2 రోజుల తర్వాత ఆ తర్వాత చేయొచ్చులే కాదు, వాకింగ్ మన ఆరోగ్యం కోసం. అటువంటిది 18 నెలలు నిరాటంగా ఆంధ్రదేశాన్ని నలుమూలల ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చుట్టి, ఎక్కడ ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవహేళనలు, ఇవన్నీ తట్టుకుని నాకు అనవసరం, నా ధ్యేయం అది అని 2 కళ్ళకి గంతలు కట్టినటువంటి అశ్వంలాగా అరేబియన్ హార్స్ అలా తిరిగి రాజ్యాధికారాన్ని చేజించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జాషువా గొప్పవాడు, జాషువా కవిత్వం గొప్పది, జాషువా కవిత్వంలో ఇలాంటి మెలకువలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి అనేది కాకుండా మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటి, ఏ కవి నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి, ఏ కవి నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, ఆయన ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్రం జాషువా ద్వారా తెలుసుకొని అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇవాటి వరకు, ఆయన చచ్చిపోయి చాలా కాలం అయింది, 125 సంవత్సరాల క్రితం పుట్టారు అంటే చచ్చిపోయిన సంగతి తెలియగలండి. అటువంటి ఇప్పుడే వికీమీడియాలో చూశారు గురుగారు వచ్చేటప్పుడు, అక్కడ అందువల్ల బాగా గుర్తుంటుంది. అది అదే నేను చెప్పింది. సో ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మరణించాడు అర్థం కాదు, చనిపోయిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడ బతికున్నాడు అని చెప్పడానికి చెప్తున్నారు. ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది హృదయాల్లో నిలబడి ఉన్నాడంటే గుర్రం దయచేసి ఆయన్ని ఒక మామూలు కవి, చాలా మంచి కవి, అమ్మ తోడు నా మాట నమ్మండి అని ఎంతమందికి చెప్తాం. ఆయన కవిత్వం నిలబడి ఉంటుంది. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని శ్మశాన స్థలిన్, కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒక్కడైనా తిరిగిరాడక్కట, ఎన్నాళ్ళి చలనంబు లేని శయనంబు, ఏ తల్లులు అల్లాడిరో, కన్నీటంబడి కాగిపోయినవి నిక్కమ్మిందు పాషాణములు అంటాడు. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే పద్మారావు గారు, నిక్కమ్మిందు పాషాణములు ఏంటంటే కన్నీటంబడి కాగిపోయినవి అంటాడు. కన్నీళ్లలో కాగిపోవడం, పాషాణానికి రాతికి రాతి పాషాణత్వం ఎలా వచ్చిందంటే ఇక్కడ కన్నీళ్లతో కాస్తారయ్యా బాబు. ఈ చోటనే సప్తవీంద్రుడి కమ్మని కలము నిప్పులలోన కలిసిపోయా అన్నట్టు కన్నీటంబడి కాగిపోయినవి నిక్కమ్మిందు. అసలు ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలిన్, కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒక్కడైనా తిరిగి రాడక్క. చూసారా, ఒక లైన్ రాయమనంటే చూసి రాస్తేనే చస్తాం. ఓ 10 పేజీలు ఇచ్చి దాన్ని చూసి రాయాలంటే అరగంట సేపు కూర్చొని ఫ్యాన్ పెట్టుకుని మంచినీళ్ళు తాగి కాఫీ తాగి తిట్టుకుంటూ కొట్టుకుంటూ రాయడానికే చస్తాం. అసలు ఆ ధార అది ఆయన దగ్గరే ఉంది. ఆ తర్వాత ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో ఒక బొమ్మెట పోతన దగ్గర ఉంది. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలిన్, కన్నులు మూర్చిన మందభాగ్యుడు. కన్నులు మూర్చిన మందభాగ్యుడు అంట, మామూలు భాగ్యుడు కాదు. 2 స్త్రీల ఘన దరిద్రుడు, సాహితీ ఘన సముద్రుడు అన్నాడు గజ్జల మల్లారెడ్డి శ్రీశ్రీ గురించి. అలాగా మందభాగ్యుడు ఒక్కడైనా తిరిగి రాడు అక్కడ, ఎన్నాళ్ళి చలనంబు లేని శయనంబు, ఏ తల్లులు అల్లాడిరు. ఎంత హైయెస్ట్ ఫిలాసఫీ, దిస్ ఈజ్ యూనివర్సల్ ఫిలాసఫీ, విశ్వానికి సంబంధించిన ఫిలాసఫీ చెప్పినటువంటి మహనీయుడు కాబట్టి ఆయన విశ్వనరుడు నేను అన్నాడు. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్, ఐఎమ్ నాట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ నాట్ సిటిజన్ ఆఫ్ ది సమ్ మాండలికానికి సంబంధించిన వాడు కాదు, నేను ప్రపంచానికి సంబంధించిన వాడే, నా కవిత్వం ప్రపంచం, యూనివర్సల్ లిటరేచర్ నాది అన్నాడు. కాబట్టి అంతటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకునేటువంటి అవకాశం కలగడం నాకు ఎంతో 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 ఆనందంగా ఉంది. అటువంటి పరిత్రాణాయ వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే, ఈ ధర్మాన్ని సంస్థాపించడం కోసం యుగ యుగంలో నేను పుడతానని చెప్పినట్టు ఒక్కొక్క దశలో ఒక్కొక్కరిని పుట్టించే భావన మనకు కలుగుతుంది.
దేవుడిని నమ్మిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఒక దళిత కులంలో పుట్టినటువంటి అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే ఆయన భారతదేశంలో ఎవరికి లేని డిగ్రీలు ఆయన సంపాదించగలిగాడు. మహామహులందరూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహితీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతను ఏమీ తెలియనటువంటి ఒక మామూలు అందరూ కలిసి ఇక్కడ కూర్చుంటే వాళ్ళ పక్కన కూర్చోబెట్టేవాడు. అయినా సరే చదువుకున్నాడు. చదువుకుని భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ రాయడానికి చైర్మన్ అయ్యేటువంటి స్థితికి ఎదిగాడు. అందుకని అప్పుడు ఆయన పుట్టాడు. తెలుగు సాహితీ లోకంలో మేము తప్ప కవిత్వం మళ్ళీ ఎవరు చెప్పడానికి లేదు, మేము తప్ప కవిత్వం యొక్క ఆ ప్రవత్వాన్ని బయటికి పంచగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు అనే రోజుల్లో గుర్రం జాషువా జన్మించాడు. వీళ్ళు ఇందాక రఘురామకృష్ణరాజు గారు అది చెప్తూ ఒక మాట అన్నారు, గుర్రాన్ని గాడిదని ఒకే ఘటన, ఇట్లాంటివి ఎన్నో 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 ఉన్నాయి మనం చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే ఈ కుల మతాల గురించి చెప్పేటప్పుడు జాషువాని ఒక దళిత కవి, మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళే, మీరు ఏదన్నా అనుకునేరు. జాషువాని దళిత కవి అని. కవిత్వం దళితం కాదు, జాషువా దళితుడు. జాషువా నుంచి ఉద్భవించినటువంటి సంస్కృత పద భూయిష్టమైనటువంటి అద్భుత సమాస వైఖరితో ఆయన చెప్పిన పద్యాలు ఉంటే వింటే, చదివినా, తెలుసుకున్నా, అందుకని చూడండి, ఏదైనా ఒక వ్రతం చేసినప్పుడు ఆ వ్రతం విన్నా, చేసినా, ఇది విన్న వాళ్ళైనా దాని ఫలాన్ని పొందుతారన్నట్టు ఆయన అద్భుతమైనటువంటి కవి. అటువంటి జాషువా ఆయన మీద ప్రత్యేకంగా నాకు ఎందుకు అభిమానం ఉంటుందంటే ఆయన పుట్టిన నేలలో పుట్టాను కాబట్టి, గుంటూరు జిల్లా వాడిని కాబట్టి దాని మీద ప్రేమతో ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఆయన సాహిత్యం తక్కువ తెలిసిన ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఎంత కష్టపడ్డాడండి ఒక్కసారి మీరు ఆలోచించండి. కవికోకిల, పంచమ కవి కవికోకిల తన గానాన్ని పంచమరాగంలో ఆలపిస్తాడు అన్నప్పుడు ఆ పంచముడు అనేటువంటి దాన్ని ఒక అండర్లైన్ చేసి చెప్తున్నప్పుడు సభలో కూర్చున్న జాషువా గారికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నలుగురు మనుషుల్లో కూర్చోబెట్టి మనల్ని ఊరికి మామూలుగా ఏదైనా చిన్న జోక్ వేస్తేనే హర్ట్ అయిపోతాం, కొంచెం బాధపడితే హర్ట్ అయిపోతాం. ఉద్దండు లేనటువంటి కవులందరూ కూర్చున్నప్పుడు 5వ కవి 5వ రాగంలో పాడతాడు, కవికోకిల అనే బిరుదు అని